సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రుల మధ్య జరిగిన ఆధిపత్య పోరుకు తెరపడిందా? ఆ మహిళా మాజీ మంత్రికి ఆ నియోజకవర్గం ఖరారైందా అంటే ప్రస్తుతం అవుననే సమాధానం వస్తోంది. ఇన్ని రోజులు ఒకే నియోజకవర్గం కోసం తగులాడిన మాజీ మంత్రులకు వైసీపీ అధినేత జగన్ చెరోదారి చూపిస్తున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇందులో రెండు వర్గాల్లోనూ ఓ విధమైన సంతోషం, కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇంతకీ అధినేత చూపిన దారేంటి? ఎవరా మాజీ మంత్రులు? శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ విషయంలో జరుగుతున్న ఆధిపత్య రాజకీయాలకు వైసీపీ అధినేత జగన్ ముగింపు పలికినట్లు చర్చ నడుస్తోంది. ఇక్కడ మాజీ మంత్రులు ఉషశ్రీ చరణ్, శంకర్ నారాయణ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. 2019 ఎన్నికల వరకు పెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వహించిన శంకర్ నారాయణకు సొంత ప్రాంతంగా మారింది. అయితే మంత్రి అయ్యాక ఆయనపై ఉన్న వ్యతిరేకత, సొంత పార్టీలో విభేదాల కారణంగా శంకర్ నారాయణను అనంతపురం పార్లమెంటు స్థానానికి పంపారు. ఇటు కళ్యాణదుర్గంలో ఉన్న ఉషశ్రీ చరణ్పై కూడా తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆమెను పెనుకొండ అసెంబ్లీకి పంపారు. అయితే కూటమి అలాగే పెనుగొండలో ఉన్న పరిస్థితుల కారణంగా ఉషశ్రీ చరణ్ ఓడిపోయారు. అనంతపురం పార్లమెంట్లో కూడా వైసీపీ ఓటమి పాలైంది. ఓటమి తర్వాత తన నియోజకవర్గం తనకే కావాలని శంకర్ నారాయణ తిరిగి పెనుకొండకు వెళ్లారు. అయితే కళ్యాణదుర్గంలో తనకు స్పేస్ లేకపోవడంతో ఉషశ్రీ చరణ్ కూడా తన నియోజకవర్గం పెనుకొండ అంటూ అక్కడే తిష్ట వేశారు. దీంతో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య గత కొన్నాళ్లుగా తీవ్ర స్థాయిలో ఆధిపత్య పోరు నడుస్తోంది. రెండు వర్గాల మధ్య ఒక ఘర్షణపూరిత వాతావరణం కనిపిస్తోంది. దీనికి చెక్ పెట్టాలని అధినేత జగన్ చాలాసార్లు ప్రయత్నించారు. అయినప్పటికీ అది సాధ్యం కాలేదు. అయితే తాజాగా పెనుకొండ నియోజకవర్గం ఉషశ్రీ చరణ్కు లైన్ క్లియర్ అయిందన్న సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. ఉషశ్రీ చరణ్ వర్గీయులు కూడా తమకు ఇక తిరుగులేదన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇంత సడన్ గా పెనుకొండ పాలిటిక్స్ సెట్ అవడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఉషశ్రీ చరణ్కు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్ష పగ్గాలు ఇచ్చారు. ఇటీవల రామగిరి ఎంపీపీ ఎన్నిక విషయంలో ప్రకాష్ రెడ్డితో సమానంగా ఆమె కూడా ఫైట్ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇటు ప్రకాష్ రెడ్డిపై కేసులు ఎలా నమోదయ్యాయో ఉషశ్రీ చరణ్పై కూడా కేసులు అదే విధంగా నమోదయ్యాయి. పోలీసులకు ఎదురు తిరగడం, ధర్నాలకు దిగడం, రోడ్డుపై కూర్చోవడం వంటి కార్యక్రమాలు చేశారు. ఉషశ్రీకు లైన్ క్లియర్ అయితే ఇక శంకర్ నారాయణ పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. వాస్తవంగా శంకర్ నారాయణ పార్టీలో చాలా కీలక నేత. పార్టీ ఆవిర్భావం సమయం నుంచి ఆయన జిల్లాలో చాలా కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘకాలంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వాస్తవంగా పెనుకొండలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఓటమి అనేదే లేదు. అలాంటి చోట 2019 ఎన్నికల్లో శంకర్ నారాయణ భారీ విజయం సాధించారు. దీంతో పాటు ఆయన కురుబ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, సౌమ్యుడిగా గుర్తింపుంది. పార్టీ అధిష్టానం ఆయనకు తగిన ప్రయారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఆయనకు తాజాగా వైసీపీలో కీలకంగా ఉన్న పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో స్థానం కల్పించింది. రాజకీయంగా కూడా భవిష్యత్తులో ప్రాధాన్యత ఉండాలన్న ఉద్దేశంతో హిందూపురం పార్లమెంట్ పగ్గాలు కూడా శంకర్ నారాయణ చేతికిచ్చే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా హిందూపురం పార్లమెంట్లో కురుబ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఉషశ్రీ చరణ్ కూడా పెనుకొండకు రావడంతో ఆ సామాజిక వర్గం అంతా ఏకతాటిపైకి వచ్చేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన్ను పార్లమెంట్ స్థానానికి పంపితే మంచి రిజల్ట్స్ వస్తాయన్న ఉద్దేశంలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో శంకర్ నారాయణకు హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించే అవకాశం కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనప్పటికీ పెనుకొండలో 10 నెలలుగా సాగుతున్న ఆధిపత్య పోరుకు ఇక తెరపడినట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే అధిష్టానం నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడే వరకు కన్ఫ్యూజన్ మాత్రం ఉంటుంది.